మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని ప్రేమ. దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం గ్రహించగలిగింది బహుకొద్దిమంది మాత్రమే. అయినప్పటికీ దేవుడు తన ప్రేమను లోకంపై కుమ్మరించుట్లో వెనుకకు తీయట్లేదు. దేవుని ప్రేమ లేకపోయినట్లయితే ఏ విశ్వాసికి నిరీక్షణ ఉండేది కాదు. శాంతి సమాధానంను కనపడుతుందంటే కారణం దేవుడు కృప చూపుతున్నాడు గనుకనే. దేవుడు గొప్పవాడని మనకు తెలుసు. ఆయన ప్రేమమయుడున్నాడని గ్రహించాలి. దేవుడు క్షమాగుణం కలవాడు కూడా. ఆయనను విశ్వసించిన ప్రతి వ్యక్తిలో క్షమాగుణం, ప్రేమ కనబడి తీరాలి. 72 సంవత్సరాల వయసు కలిగిన ఒక దేవుని సేవకుడు నివసిస్తున్న వీధిలోనే దేవుడు లేడని చెప్పే నాస్తికుడు కూడా నివసిస్తున్నాడు. దేవుని సేవ, దేవుని వాక్యం అంటే ఈ వ్యక్తికి బహుకోపం. అందుచేత ఆ వీధిలో ప్రార్థనకై వస్తున్న వారిని హేళన చేసి మాట్లాడటం, వేరే రకంగా దూషించటం మొదలైనవి చేస్తున్నాడు. ఆ వృద్ధ సేవకునికి ఈ విషయములన్నీ తెలిసినా కూడా కొంచెమైనను కూడా ద్వేషించక మరి ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు ప్రార్థిస్తున్నాడు. ఒక రోజున ఆ నాస్తికుడు తన ఇంటి కప్పును బాగు చేస్తూ ఉండుట ఆ వృద్ధ సేవకుడు చూచి తిన్నగా అక్కడికి వచ్చి నిచ్చెన సహాయంతో ఆ ఇంటి కప్పుపైకి ఎక్కాడు. ఆ రోజు భయంకరమైన ఎండ. ఆ సేవకుడు ఒక ప్రక్కన జారిన పెంకులను సరిచేయుచుండగా గమనించిన ఆ వ్యక్తి, "నా ఇంటిపైన నీకేం పని ఉంది? ఎందుకొచ్చావెక్కడికి?" అని ప్రశ్నల వర్షం కురిపించగా మెల్లని స్వరంతో ఆ సేవకుడు, "అయ్యా, మీరొక్కరే కష్టపడుతున్నారు. పాపం సహాయం చేయవారు కూడా ఎవరూ లేరు. ఏదో కొంత సహాయం చేద్దామని వచ్చానండి, అంతే" అని జవాబిచ్చాడు. ఆ వ్యక్తి హృదయంలో ఉండిన ద్వేషము, పగ, కోపము అన్నీ పోయి ఆ వృద్ధ సేవకునిపై ప్రేమ, గౌరవం వచ్చాయి. అప్పుడు ఆ సేవకుడు, "అయ్యా, ప్రభువు మిమ్మును ప్రేమిస్తున్నాడు. నాకంటే ఆయన మిమ్మును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను రుచి చూడండి" అని విన్నవించుకున్నాడు. ఆ దినం నుండి ఆ నాస్తికునికి దేవునిపై నమ్మకం కలిగింది. చివరికి అతని ఆత్మ రక్షింపబడింది. దేవుని బిడ్డల అయిన వారు లోకానికి దేవుని యొక్క ప్రేమ రుచి చూపాలి. అది వారి యొక్క ముఖ్యమైన పని. క్రియల రూపంలోనే దేవుని ప్రేమను వెల్లడి చేయవలసి ఉంది. ప్రార్థన. భూమి ఆకాశం సృజించిన యెహోవా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన వాక్యం బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాం ప్రభువా. తండ్రి, మేము విన్నవి ఈ వాక్యంలో నాస్తికుడికి ఆ సేవకుడు ఏ విధంగా ప్రేమ చూపించాడో, ఏ విధంగా క్షమాపణ చూపించాడో అటువంటి హృదయమును, అటువలే ప్రేమ చూపించి క్షమించే హృదయమును మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ యొక్క కృపను కుమ్మరించండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క కాపుదల, మీ యొక్క భద్రత అనుగ్రహించండి. మీ వెలుగును, మీ యొక్క కృపను వారిపై కుమ్మరించండి ప్రభువా. మీ యొక్క ముఖకాంతిని వారిపై ప్రసరింపచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభువా. కోర్టు కేసుల్లో ఉన్న వారిని విడిపించండి ప్రభువా. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి ప్రభువా. దేవా, చెప్పుకోలేని సమస్యల్లో ఉన్న వారికి మీరే విడుదల అనుగ్రహించండి తండ్రి. వారు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని మీరే ముట్టి వారి జీవితంలో కార్యం అనుగ్రహించండి. విశ్వాసంతో ఎవరు ప్రార్థిస్తున్నారో వారందరికీ మీరే కార్యం చేయండి ప్రభువా. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ మనవులన్నీ ఆలకించమని నజరేయుడు, రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్త నామములో ప్రార్థించి బ్రతిమాలుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.